దసరా అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది దేవి నవరాత్రులు. అమ్మవారిని ఈ 9 రోజులు 9 అవతారాల్లో కొలుస్తారు. ఇందులో మొదటి అవతారం శైలిపుత్రి అవతారం. హిమావంతుని కుమార్తె శివుని అర్ధనారి అయిన పార్వతీదేవి అవతారం. రెండవది బ్రహ్మచారిణి అవతారం. తపస్సు చేసే రూపం. ఒక చేతిలో జపమాల మరి ఒక చేతిలో కమండలం చేతులు ధరించిన రూపం. మూడవది చంద్రఘంట అవతారం. కంఠంలో అర్ధచంద్రుని ధరించి సింహం మీద స్వారీ చేసే రూపం. నాలుగవది కూష్మాండ్ అవతారం. బ్రహ్మాండాన్ని సృష్టించిన అవతారం. ఐదవది స్కందామాత అవతారం. కలియుగ దైవం కార్తికేయుడిని ఒడిలో పెట్టుకున్న తల్లి అవతారం. ఆరవది కాత్యాయని అవతారం. మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిన యోధ రూపం. ఏడవది కాలరాత్రి అవతారం. భయంకరమైన రూపం. ఇది రాక్షసులను సంహరించే భీకర రూపం. ఎనిమిదవది మహాగౌరి అవతారం. పవిత్రమైన శాంతి మరియు కరుణామయ అవతారం. తొమ్మిదవది సిద్ధిదాత్రి అవతారం. సకల భక్తులకు వరప్రసాదాలిచ్చే అవతారం. ఇలా రోజొక అవతారంలో అమ్మవారిని ఘనంగా పూజిస్తూ ఉంటారు, వేరువేరు వస్త్రాలతో అలంకరించి. మరి మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.